రైతు సోదరులకు నమస్కారం. కెపాసిటర్లు వ్యవసాయ మోటార్ల వద్ద వాడినట్లయితే కలిగే లాభాల గురించి ప్రయోగాత్మకంగా ఈరోజు మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ 5 HP మోటార్ ఉంది. జనరల్గా 5 HP మోటారు 8 amps స్టాండర్డ్గా తీసుకుంటుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము కెపాసిటర్ లేనప్పుడు ఏ విధంగా ఉన్నది అన్నది చూద్దాము. ఇప్పుడు మోటార్ని ఆన్ చేస్తున్నా, కెపాసిటర్ లేదు, ఇక్కడ కనెక్ట్ చేయలేదు. జనరల్గా 5 HP మోటార్కి 2 kVAr కెపాసిటర్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేస్తున్నాము. వోల్టేజ్ కనుక తీసుకుంటే 438 వోల్ట్స్ ఉంది. కరెంట్ చూసుకుంటే 10.8 amps తీసుకుంటుంది ఈ మోటార్. ఇప్పుడు మనము 2 kVAr కెపాసిటర్ బ్యాంక్ని దీనికి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ MCB ఉంది, దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే 8.1 amps పడిపోయింది లోడ్. ఇంతకుముందు 10.8 amps ఉండే, ఇప్పుడు 8.1. 10.8 నుంచి 8.1 అంటే సుమారు 3 amps దాదాపుగా తగ్గింది. అలాగే వోల్టేజ్ కూడా 438 నుంచి 440 వరకు ఇంప్రూవ్ అవుతుంది. 2 volts 3 volts వరకు ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది, తక్కువ కరెంట్ తీసుకుంటుంది, అలాగే డిశ్చార్జ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ 63 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని మీద 10 మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసాము, 3 amps తగ్గింది. సరైన రేటెడ్ కెపాసిటర్ వాడడం వల్ల 3 amps తగ్గింది. అంటే ఇట్లా 10 మంది రైతులు అంటే 30 amps తగ్గిపోతుంది. 63 kV జనరల్ స్టాండర్డ్ ఏంటంటే 83 amps ఉంటుంది. 83 ampsలలో 30 amps దాదాపు 25% మనకు మిగులుతున్నది. కాబట్టి అందరు కనుక కెపాసిటర్లు వాడినట్టయితే ఓవర్లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉండవు. కాబట్టి దయచేసి రైతు సోదరులకి విజ్ఞప్తి, మీ యొక్క మోటార్లకు తగిన కెపాసిటర్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు తక్కువ కరెంటుతోని ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుంది, వోల్టేజ్ మెరుగుదల అవుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కూడా ఓవర్లోడ్తో కాలిపోవడము జరగదు. కాబట్టి అందరూ కూడా ఈ కెపాసిటర్ కూడా 2 kVAr కెపాసిటర్ కూడా ఖర్చు కేవలం 300-350 రూపాయలు మాత్రమే. మంచి రేటెడ్ అన్నీ కూడా స్టాండర్డ్ ISI స్టాండర్డ్ అన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఇవి మీ మోటార్లకు కనెక్ట్ చేసినట్టయితే చాలా లాభము ఉంటుంది.